అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు కొత్త పెన్షన్లైన 4016 రూపాయలు, దివ్యాంగులకు సంబంధించిన 6016 రూపాయల గురించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారు. సో ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న కొత్త ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండి అందించబోతున్నారనే సమాచారం, దీంతో పాటుగా డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు అనేవి ఆలస్యం అవుతున్నాయనే దానిపైన కూడా అధికారులకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు అయితే అందాయి. వీటికి సంబంధించి కొత్త సమాచారం మొత్తం కూడా తెలుసుకుందాం. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొత్తానికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి సంబంధించి విశ్లేషించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా 3 లక్షల వరకు పెన్షన్లను అనర్హులుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ పెన్షన్లు రద్దు చేయాలనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఇక కొత్త పెన్షన్లకి సంబంధించి 5 లక్షల పెన్షన్లను మంజూరు చేసే ప్రక్రియకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ అలాగే 2024 జనవరి నెలలో ప్రజాపాలనను నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులలో సుమారుగా 5 లక్షల మంది లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నారనే సమాచారాన్ని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. వీరికి అలాగే ప్రస్తుతం 2016 రూపాయలు అందుకుంటున్న వాళ్ళకి కలిపి 4016 రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దివ్యాంగులకి సంబంధించి 6000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. గుడ్ న్యూస్, వారికి ప్రతి నెల 6000. మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. సో తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంపు ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు అనే సమాచారాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి పెంపు కార్యక్రమానికి సీతక్క గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ నిధులని మాత్రం వచ్చే కొత్త సంవత్సరంలోనే లబ్ధిదారులకు ఇవ్వనున్నారనే సమాచారం తెలుస్తుంది. ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా పాత పెన్షన్లు 2016, 4016 రానున్నాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే, డిసెంబర్ పెన్షన్ అనేది ఈ నెల చివరిలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 20 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయింపులకు కావాల్సి వస్తుంది. అంటే ఎక్స్పెండిచర్కి పాలనకి సంబంధించి కావాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. ఇలా 5,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి, 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకి, ఇలా 13,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, అంటే హాస్టల్స్కి సంబంధించి కావచ్చు, పరిపాలనకి సంబంధించి కావచ్చు. అయితే కేవలం 17,000 కోట్లు మాత్రమే రాబడి వస్తుంది. నిధుల సర్దుబాటును బట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లను 100% ఇవ్వడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఈ నెల చివరిలోపు 100కి 100% పెన్షన్లను అధికారులు పూర్తి చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి, కొత్త పెన్షన్లకి సంబంధించి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.